నమస్తే, వెల్కమ్ టు మన తొలి వెలుగు. ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి కాసేపట్లో ఫైనల్ తీర్పు. 4 రాష్ట్రాలు, ఒక యూటీ, మొత్తం 5 సంబంధించినటువంటి దాన్ని ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడెప్పుడు అని చెప్పేసి మొత్తం అంతా కూడా దేశమంతా కూడా ఈ 4 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఒకటేమో తమిళనాడు, ఇంకోటేమో పశ్చిమ బెంగాల్. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల పైన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలన్నీ కూడా ఆ 2 రాష్ట్రాల్లో వచ్చేటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆతృతగా సైతం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కోట్లలో బెట్టింగ్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ 2 అంశాలను మాట్లాడుకోవాలి. ఒకటేమో తమిళనాడు, ఇంకొకటేమో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్. 3 సార్లు అధికారాన్ని చేజెక్కించుకున్నటువంటి మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సో ఒక పక్కన తమిళనాడులో విజయ్ మొన్నటి వరకు అంటే సినీ స్టార్గా ఉన్నటువంటి కొత్త పార్టీ పెట్టినటువంటి టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్, ఆయన యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఆ పార్టీకి వచ్చేటువంటి సీట్లే ఈరోజు ముఖ్యమంత్రి యొక్క ఎవరు అన్నటువంటి నిర్ణయించేటువంటి ఆస్కారం ఉంటుందా? ముఖ్యమంత్రిగా విజయ్ అవుతాడా? సో దీనిపైన కొంత ఉత్కంఠమైనటువంటి ఆ పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ పార్టీ ఈసారి పశ్చిమ బెంగాల్లో పాగా వేయబోతుంది అని చెప్పేసి ఒక పక్కన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్తే, మరో పక్కన తమిళనాడులో హంగ్ ఏర్పడబోతా ఉంది అన్నటువంటి కూడా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ హంగ్ కాకపోయినట్లయితే మళ్ళీ ఇక్కడ ఎట్లా ఉండబోతా ఉన్నది, మరోసారి డిఎంకే అన్న డిఎంకే ఈ 2 పార్టీలే అక్కడ 2 పార్టీలు, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఇక్కడే ఉంటుంది. సో మరోసారి అక్కడ ఏమైనా తమిళనాడులో స్టాలిన్ ఏమైనా ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? కేరళలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అస్సాంలో మరి ఎవరు 126 స్థానాలు ఉన్నటువంటి ఈ యొక్క అస్సాంలో బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలవబోతా ఉంది అన్నటువంటిది మెజార్టీ సర్వేలు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పుదుచ్చేరి సంబంధించినటువంటి యూటీ ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో మరోసారి బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తం పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ 148 వస్తే అక్కడ ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంటుంది. సో 294 స్థానాల్లో దీదీ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతా ఉన్నది? మరోసారి దీదీ ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబోతుందా? ఈసారి 4వసారి అక్కడ ఉన్నటువంటి బెంగాల్ ప్రజలంతా కూడా మోదీ వైపు చూసిందన్నటువంటిది ప్రధానంగా వినిపిస్తా ఉన్నది. ఇక తమిళనాడులో సైతం కూడా మరోసారి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా ఉండబోతా ఉంది. ఒకవేళ కనుక స్టాలిన్కి అంత పెద్దగా మెజార్టీ అంటే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇక్కడ 118 మ్యాజిక్ ఫిగర్ 234 స్థానాల్లో ఉన్నటువంటి ఇక్కడ 30 స్థానాలు ఏవైతే ఉన్నాయో 30 స్థానాలే కీలకంగా మారబోతా ఉన్నాయి. ఈ 25 నుంచి 30 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో మరి ఇక్కడ టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి టీవీకే పార్టీ సొంతం చేసుకోబోతా ఉంది. టీవీకే పార్టీ అభ్యర్థులు 25 నుంచి 30 స్థానాల్లో గెలిచినట్టయితే ఉంటే ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా విజయం నిర్ణయించేటువంటి అవకాశం ఉంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో చూడాలి ఏ విధంగా ఉండబోతా ఉన్నది అనేది. సో ఒకసారి అస్సాం అండ్ కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. సో కాసేపట్లోనే అంటే 8 గంటలకు ఎగ్జాక్ట్లీ 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు, దాని తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు అవుతుంది. పూర్తిగా ఎన్నికల ఫలితాలు సంబంధించినటువంటి రాష్ట్రం మొత్తం దాదాపుగా 824 అసెంబ్లీ సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినాయి 5 రాష్ట్రాలకు కలిపి. సో ఈ అన్ని ఫలితాలు వచ్చేసరికి సాయంత్రం 5 నుంచి 6 అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాతనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరగబోతా ఉన్నది. సో ఒకసారి చూద్దాం. సో ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఓపెన్ కావు. మొత్తం చూసినట్టయితే అస్సాంలో 126 స్థానాలు, కేరళలో 140, పుదుచ్చేరిలో 30, అలాగే తమిళనాడులో 234, అలాగే వెస్ట్ బెంగాల్ 294. ముఖ్యంగా మొత్తం అంతా కూడా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ పైనే ప్రధానమైనటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. సో ఎవరికి గెలవబోతా ఉన్నారు ఏందనేది మనం మరి కాసేపట్లో చూడబోతా ఉన్నాం. ఒకసారి చూద్దాం. కొత్త చరిత్ర, పాత ఫలితమా? నేడే 4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు, పటిష్ట ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. బెంగాల్లో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. అక్కడ బీజేపీ గెలిస్తే కొత్త చరిత్రే. తమిళనాడులో
రిసార్ట్ రాజకీయాలు మొదలు, గెలిచే అభ్యర్థులను కాపాడుకునే పనిలో విజయ్, మళ్ళీ ఎల్డీఎఫ్ గెలిస్తే కేరళలో సరికొత్త రికార్డు, అస్సాంలో తేలనున్న 722 మంది అభ్యర్థుల భవిత అని చెప్పేసి మనకు కనపడతా ఉన్నది. సో కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అంతకు ముందే ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తన పేరు వెనుక సీఎం అనే పదాన్ని తొలగించుకున్నారు. తమిళనాడులో ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందే రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఈసారి రాష్ట్రంలో హంగు వస్తుందని, తానే కింగ్ మేకర్ అవుతానన్న ధీమతో ఉన్న టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తన ఎమ్మెల్యేలందరికీ రిసార్టుకు తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎంసీ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉన్న బెంగాల్లో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సీఎం మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. ఆదివారమే తన పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు ఆ మేరకు దిశానిర్దేశం చేశారు. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు భిన్న ఫలితాలు అంచనా వేయడంతో పోటీ చేసిన రాజకీయ పార్టీల్లో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ చర్యలు కూడా తీసుకున్నది. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనాధికార వ్యక్తులు ప్రవేశించకుండా అడ్డుకోవడానికి తొలిసారి క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డులను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పటికే కోల్కతాలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులు ప్రహారం కాస్తా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్ ఎవరైతే ఉన్నారో దళపతి విజయ్, ఆ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కూడా పోలీసులంతా కూడా మోహరించడం జరిగింది. విజయ్కి వచ్చేటువంటి సీట్లే అక్కడ ముఖ్యమంత్రిని నిర్ణయించబోతా ఉన్నాయి అన్నటువంటి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిపోర్టు నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్కి సంబంధించినటువంటి ఆ పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలన్నటువంటి ఒక ఆకాంక్షతోటి అక్కడ ఉన్నటువంటి డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కూడా పోటీ పడుతూ ఉన్నారు. సో మొత్తానికి ఆ పార్టీలో గెలిచినటువంటి ఒకవేళ కనుక గెలిచినటువంటి 25 10 మందో గెలిచినా కానీ వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలన్నటువంటి దానిపైన ప్రధానమైనటువంటి ఫోకస్ విజయ్ పెట్టడం జరిగింది. ఇప్పటికే రిసార్ట్కి వాళ్ళందరినీ కూడా తరలించినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కూడా పోలీసులు ప్రహారం కాస్తా ఉన్నారు విజయ్ ఇంటి దగ్గర. బెంగాల్ పైనే అందరి దృష్టి, తాజా ఎన్నికల్లో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే నిలిచింది. ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే నేడు 293 స్థానాల ఫలితాలను ప్రకటించున్నారు. ఫాల్టా నియోజకవర్గంలో పోలింగ్ ను ఈసీ రద్దు చేసింది. ఇక్కడ ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో గత 3 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఎంసీ 4వ విజయంపై ధీమాగా ఉంది. మరోసారి బెంగాల్లో పాగా వేయాలని శక్తియుక్తుల్ని దారపోసిన బీజేపీ కూడా తనదే విజయమని చెప్పుకుంటుంది. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ శాతం మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయితే తాము 200 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నామని సీఎం మమత ప్రకటించారు. ఆమె పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఫలితంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి నిలబడ్డారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామంలో ఆయన మమతను ఓడించారు. ఈసారి కూడా అదే ఫలితం వస్తుందా, మమత పైచేయి సాధిస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. బెంగాల్లో గత నెల 23, 29 తేదీల్లో 2 విడతలుగా పోలింగు జరిగింది. దేశ చరిత్రలో అత్యధికంగా 92.47% ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ఓట్ల లెక్కింపు కోసం దాదాపు 2.5 లక్షల మంది కేంద్ర బలగాలను నియమించారట. సో ఒకసారి చూసుకోవచ్చు, మమతా బెనర్జీ గతంలో 2021 ఎన్నికలు ఆమె ముఖ్యమంత్రి అయింది, కానీ ఆమెను ఓడించినటువంటి వ్యక్తి కూడా ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఆమె 2021 ఎన్నికల్లో నందిగ్రామం నుంచి పోటీ చేసింది. ఆ నందిగ్రామంలో ఆమెను ఓడగొట్టింది. ఎవరు ఓడగొట్టిందంటే అక్కడ ఇప్పుడు కూడా పోటీ చేసేటువంటి సువేందు అధికారి అప్పుడు నందిగ్రామంలో ఓడించడం జరిగింది. ఇప్పుడు ఆమె భవానీపూర్ నుంచి పోటీ చేస్తుంది. సో ఆమె పోటీ చేసిన దగ్గర నుంచే ఆమెను ఓడగొట్టినటువంటి సువేందు అధికారి మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు. మరి మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి గెలుస్తుందా లేదా అన్నటువంటి కూడా ఒక ఉత్కంఠం అయితే ఉంది. ఆ నియోజకవర్గం పైన 100 కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయట కేవలం భవానీపూర్ పైన. మమతా బెనర్జీ గెలుస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ నుంచి సీనియర్ నేత అయినటువంటి సువేందు అధికారి ఏమన్నా గెలుస్తాడా అన్నటువంటి దానిపైన పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. చూడాలి ఇదేం కాబోతా ఉన్నది. ద్రవిడ గడ్డపై ఏం చేశాను, ఎప్పుడు ద్విముఖ పోరు జరిగే తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు సాగింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను డిఎంకే లేదా అన్నా డిఎంకే పార్టీలు శాసిస్తుండగా వీటి మధ్యలోకి ఈసారి తమిళ వెట్రి కలగం అంటే టీవీకే పార్టీతో సినీ నటుడు విజయ్ ప్రవేశించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో
పోలింగ్ నిర్వహిస్తే 85.10% పోలింగ్ నమోదైంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డిఎంకేదే ఈసారి కూడా అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ప్రకటించాయి. యాక్సిస్ బై ఇండియా మాత్రం విజయ్ పార్టీ ఏకంగా 120 వరకు సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు అన్నా డిఎంకే బీజేపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకత తమను గెలిపిస్తుందన్న ఆశతో ఉంది. ఒకవేళ విజయ్ పార్టీ గెలిస్తే తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం మొదలైనట్లేనని, కాగా రాష్ట్రంలో అంగు ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలతో దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. గెలిచే వారంతా వెంటనే పార్టీ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వారిని ఓ రిసార్టుకు తరలించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సో ఎప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడ గడ్డ పైన డిఎంకే లేకపోతుంటే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలే అధికారాన్ని చేజెక్కించుకుంటాయి. అది కాకపోతే ఇది కాకపోతే అది. సో ఈసారి కూడా కొన్ని సర్వేలేమో మళ్ళీ ఒకసారి స్టాలినే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అన్నటువంటి కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉంటే, కొన్ని ఏమో విజయ్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి 234లో ఏకంగా 120 స్థానాలని ఆయన కైవసం చేసుకోబోతా ఉన్నదని ఒక సర్వే చెప్పింది. లేకపోయినట్లయితే కొన్ని సర్వేలు ఏం చెప్పినాయి అంటే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి అంటే, అక్కడ వచ్చినా కానీ హంగు కూడా రావచ్చు, హంగు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా, ఎవరికి కూడా ఏ పార్టీకి కూడా ఏకపక్షంగా మెజార్టీ రాకపోవచ్చు అన్నటువంటి కూడా కొన్ని సర్వేలు చెప్పడం జరిగింది. సో సీఎం పేరు తీసేసిన విజయన్ కేరళలో పోలింగ్ ముందే కీలక పరిణామం చోటు చేసుకుంది. వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ ను వరుసగా 2 సార్లు గెలిపించి చరిత్ర సృష్టించిన సీఎం పినరయ్ విజయన్ తనకు తానుగా సీఎం పేరును వదిలేసుకుని సంచలనం సృష్టించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఆదివారం ఆయన కేరళ ముఖ్యమంత్రి అనే పదాన్ని తొలగించి సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యుడు అనే పదాలను చేర్చారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెలుపు ఖాయమని ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించాయి. అందుకని చెప్పేసి పినరయ్ విజయన్ ఎవరైతే ఉన్నారో ఎల్డీఎఫ్ నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిందో, సో ఎల్డీఎఫ్ గెలవదు అని చెప్పేసి అన్నటువంటి భావనతోటే ఆయన ముందుగానే సీఎం అన్నటువంటి ఆ అక్షరాలను కూడా తొలగించుకున్నట్టుగా అర్థమవుతుంది. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్ కూటమి అక్కడ కేరళలో విజయం సాధించబోతా ఉందనేది ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇప్పటికే వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. అస్సాంలో అధికారంపై కమలదళం ధీమా. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంపై బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా మళ్ళీ బీజేపీ అధికారం అని ప్రకటించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. 126 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. 2.50 కోట్ల ఓటర్లున్న ఇక్కడ 85.96% పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 722 మంది అభ్యర్థులు భవితవ్యం నేడు తేలనుంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఏఐఎన్ఆర్సీ అండ్ బీజేపీ కూటమి మీద మళ్ళీ అధికారమని సర్వేలు తెలిపాయి. కాంగ్రెస్ డిఎంకే కూటమి కూడా గెలుపుపై ధీమాగా ఉందనేది ఒక వార్త కనబడతా ఉన్నది. నేనేమంటున్నాను అంటే, అస్సాంలో ఖచ్చితంగా ఇక్కడ అస్సాంలో బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మెజార్టీ సర్వేలు చెప్తా ఉన్నాయి. అలాగే పుదుచ్చేరిలో సైతం కూడా బీజేపీ పార్టీ అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా మరి అక్కడ కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావచ్చు అన్నటువంటిది కూడా ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి అంశం. అది ఎగ్జిట్ పోల్సే అంటే కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా తారుమారు అయిపోయినటువంటి కూడా మనం చాలా చూడడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే మాత్రం చాలా ఒక సంచలనమైనటువంటి వార్త మనం అయితే వినేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటేమో విజయ్ కీలకమైనటువంటి పాత్ర, ఆయనకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటి అక్కడ తమిళనాడులో ముఖ్యమంత్రిగా మరి అవకాశం ఇచ్చినా కానీ మనం ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఒకవేళ కనుక ఆయన ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆయన ఇచ్చేటువంటి మద్దతు ద్వారానే అంటే అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ అయినా ఇవ్వాల్సిందే, డిఎంకే అయినా ఇవ్వాల్సిందే, అన్న డిఎంకే అయినా ఇవ్వాల్సిందే. ఒకవేళ ముఖ్యమంత్రి ఆయనను కూడా చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఒకవేళ అవసరమైన 120 స్థానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కొత్త చరిత్రకి మనం మరి చూడబోతా ఉన్నామా తమిళనాడులో. మరో పక్కన 3 సార్లు అధికారాన్ని చేపట్టినటువంటి ఇక్కడ ఏదైతే పశ్చిమ బెంగాల్లో మరి అక్కడ బెంగాల్ టైగర్ గా మళ్ళీ మమతా బెనర్జీని చూస్తామా, లేకపోతే బీజేపీ నుంచి ఇంకెవరైనా చూడబోతా ఉన్నాం అనేది కూడా మరి కాసేపట్లో మనం చూసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూడాలి ఏం జరగబోతా ఉంది ఏంటిది అనేది. మొత్తానికైతే 2 సంబంధించినటువంటి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి మాత్రం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్స్ పైనే అందరి దృష్టి మాత్రం ఆతృతగా అయితే వాళ్ళంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఆల్రెడీ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమైనట్టుగా, అలాగే మరి కాసేపట్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. ఇవి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశం. ఇక మిగతా విషయాలు మాట్లాడితే 9 మంది సజీవ దహనం, ఢిల్లీలో ఏసీ అవుట్డోర్